కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మానవ సంబంధాలు మసకబారుతున్నాయి, బంధాలు బలహీనపడుతున్నాయి. మనుషుల మధ్య మనీ సంబంధాలే తప్ప మమతానురాగాలు కానరావటం లేదు. సొంత వారి కంటే సొమ్ములే ఎక్కువైపోతున్నాయి. తల్లిదండ్రుల్ని ఇంటి నుంచి గెంటేయటం, రోడ్డుపై వదిలేయటం రోజు ఎక్కడో దగ్గర చూస్తూనే ఉంటాం. నెల్లూరు జిల్లాలో దాదాపు ఇలాంటి ఘటనే జరిగింది. చేజర్ల మండలం వావిలేరులో ఉంటున్న అమ్మినేని రమణయ్య చెల్లెలి బిడ్డను పెంచుకున్నాడు. తన ఇంటి పక్కనే స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సహాయం కూడా చేశాడు. బతుకు తెరువు కోసం ఆటో కొనిచ్చాడు. ఇన్ని చేసినా అతనికి మానవత్వం లేకుండా పోయింది. పెంచిన తండ్రి రమణయ్య ఉంటున్న ఇల్లును కూడా కాజేయాలి అనుకున్నాడు. రమణయ్య దంపతుల్ని చిత్రహింసలు పెట్టాడు. వంటగది, బాత్రూంకు తాళాలు వేశారు. ఇదేంటని అడిగితే కొట్టేందుకు పైపైకి వస్తున్నాడని ఆ వృద్ధ దంపతులు భయాందోళన చెందుతున్నారు. పెంచిన కొడుకు వేధింపులు భరించలేక చేజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ ఇచ్చి 5 రోజులైనా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అంటున్నారు. మంత్రి పిఏ మద్దతు ఉందని, అందుకే పోలీసులు చర్యలు తీసుకోవటం లేదని అంటున్నారు బాధితుడు రమణయ్య. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు వృద్ధ దంపతులు. తెల్లలేదులే చెల్లి కొడుకుదా అని ఆవిడంతో ఉన్నాను. వాడు ఈరోజు నాకు ఇల్లు లేదంటే నా స్థలమే ఇచ్చి ఇల్లు కట్టుకున్నాడు. నేను ముసలోడు అయిన దానివల్ల నన్ను చాలా ఇబ్బందులు పెట్టి బాత్రూమ్ కూడా గతి లేకుండా సచివాలయం వాళ్ళు వచ్చి రాసుకొని మేము పట్టా ఇస్తామంటే ఆ ఇల్లు కట్టుకొని ఈ ఇల్లు కూడా నాది అని చెప్పి వాళ్ళని రాయనీయకుండా వాళ్ళని పంపించేసి నాతో వ్యవహారం పెట్టుకొని మాట్లాడితే పైకి కొట్టనిచ్చేది. ఈ విధంగా నన్ను చిత్రహింసలు పెట్టి బాధిస్తుండు. ఎస్ఐ గారికి 4 రోజుల నాడు కంప్లైంట్ ఇస్తే సమాధానం లేదు. నాకు తగు న్యాయం చేసి నా ఇల్లు నా పొలం నాకు స్వాధీనం చేయాలా. సరే మనకు తెల్లలేదులే చెల్లి కొడుకుదా అని ఆవిడంతో ఉన్నాను. వాడు ఈరోజు నాకు ఇల్లు లేదంటే నా స్థలమే ఇచ్చి ఇల్లు కట్టుకున్నాడు.